రాజమండ్రి ప్రజలకి నమస్కారం. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్రాం తన ప్రచార వైఖరిని ఓర్వలేనితనంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్ధం చేశారని సింపతి కోసం విశ్వ ప్రయత్నం చేయడం మనందరం కూడా చూసాం. ఇప్పుడే నాకు పోలీసు వారి ద్వారా అందిన సమాచారం పరంగా ఈ వైఖరిని ఏదైతే వైఎస్ఆర్సీపీ భరత్రాం ప్రచార రథాన్ని వాళ్ళ పార్టీ వారే తనకి సంబంధించిన వ్యక్తులే సింపతి కోసం వారి వైఖరిని వారే కార్చేసుకున్నారని ఇప్పుడే నాకు గౌరవ ఎస్పీ గారు తెలియజేశారు. చాలా దురదృష్టకరం. రాజమహేంద్రవరంలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు లేవు. ఓటమి భయంతో ఓర్వలేని తనంతో ప్రజల్లోకి సింపతి తెచ్చుకోవడానికి ఇలాంటి చీప్ పాలిటిక్స్ వైసీపీ వాళ్ళు చేస్తారని మాత్రం నేను ఎప్పుడు కూడా ఊహించలే. ఇది ఒక నగర ప్రజలకి తెలియాలని తెలియచేస్తూ శనివారం నాడు డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తోటి ప్రెస్ మీట్ పెడతాం. వీరి యొక్క చీప్ పాలిటిక్స్ రాజమండ్రి ప్రజలకే కాదు, రాష్ట్రంలో అందరికీ తెలియాలి. వైసీపీ పార్టీ వారు వారి ప్రచార రథాలను వాళ్ళే కాల్చేసుకొని దాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వారికి ఆపాదిస్తూ ప్రజల్లోని ఇది ఒక విధమైన పాలిటిక్స్ తోటి, సింపతి పాలిటిక్స్ తోటి ప్రజల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అది ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. రాజమండ్రి ప్రజలు గమనించగలరు. శనివారం నాడు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడే జస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరూ కూడా ఏదైతే నా వెహికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసినట్టయితే ఆ వెహికల్ నాతో ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను తగలబెట్టారని చెప్పేసి ఇందాకడ ప్రెస్ మీట్లో ఆ నోట్ చూడడం జరిగింది. ఒకటి చాలా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ప్రధానంగా అసలు వెహికల్ తగలబెట్టుకోవాల్సిన దుర్మార్గపు ఆలోచన నాకు ఎందుకు వస్తుంది? అసలు రావాల్సిన అవసరం ఏముంటుంది? అదేదో ఇప్పుడే గౌరవ శాసనసభ్యుల యొక్క వీడియో కూడా చూశాను, వాళ్ళు ఫేస్బుక్ లైవ్ లో కూడా పెట్టడం కూడా చూశాను. ఏదో నేను సానుభూతికి నేనేదో ప్రయత్నిస్తున్నానని మరి చెప్తా ఉన్నారు. అసలు నాకు ఎందుకు సానుభూతి? నాకు ఇప్పుడు సానుభూతి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంటుంది? నేను రాజమండ్రికి మంచి చేశానా లేదా? నేను రాజమండ్రికి మంచి చేశాను, నాకు అయినా నేను ఓడిపోయినా నాకు బాధ లేదు. ఎందుకంటే మంచి చేసి ఓడిపోయానా? ఏదో మొన్న ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా నేను చూశాను, ఆ వ్యక్తి ఎవరైతే వెహికల్ తగలబెట్టాడు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారో ఆ వెహికల్ గురించి అతను మా దగ్గరకు వచ్చి 2 నెలల ముందర వచ్చాడు. ఎలక్షన్ కి 1 నెల ముందర వచ్చాడు. మరి 15 సంవత్సరాల నుంచి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసిన వాళ్ళు, జగనన్న గురించి పనిచేసిన వాళ్ళెవరికి కూడా అంత బాధ రాలేదంట. వాళ్ళెవరికి కూడా అంత బాధ రాలేదు. వాళ్ళు తగలబెట్టలా. నెల ముందరు ఎలక్షన్ ముందర వచ్చిన వాడు ఎందుకు తగలబెడతాడు? అసలు తగలబెట్టాల్సిన అవసరం అతనికి ఏముంటుంది? అంటే దీంట్లో కూడా పూర్తి స్థాయిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 1 నెల ముందర వచ్చిన వ్యక్తి అసలు ఎందుకు వెహికల్ తగలబెడతాడు? అదే నా క్వశ్చన్. 15 సంవత్సరాల నుంచి పనిచేసిన కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు వాళ్ళు చేయలేని వీళ్ళు ఎందుకు చేశారు? గతంలో ఈ వ్యక్తి ఎవరితో తిరిగేవాడు, ఎవరితో ఉండేవాడు, ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్తా ఉన్నా, ఏదైతే నా ప్రమేయం ఉండి సింపతి గురించి నేను ప్రాకులాడుతున్నాను అనే పదాలు చెప్పారు కదా, దాని గురించి నేను మాట్లాడుతా ఉన్నా. ఒకటే మాట మాట్లాడుతా ఉన్నా. నేను ఇవాళ రేపు ఉదయం ఒకవేళ నేను గాని నా కుటుంబ సభ్యులు ప్రమేయంతో గాని ఏదైతే ఈ వెహికల్ తగలబెట్టిన కార్యక్రమం జరిగితే నేను ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డైరెక్ట్ గా నేరుగా నేను వచ్చి మార్కండేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి మార్కండేయ స్వామి మీద నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది నా నిజాయితీని నేను ప్రూవ్ చేసుకుంటాను. అదే రకంగా ఎమ్మెల్యే గారు, మీరు మీ కుటుంబ సభ్యులు
ఒకవేళ మీ ప్రమేయం లేకపోతే మీరు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా మార్కండేశ్వర స్వామి మీద అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా.